బాబాయ్ గతంతో పోలిస్తే మార్పు ప్రభుత్వం ఎలా ఉందంటే గతం కంట ఇప్పుడు ప్రభుత్వం చాలా బెటర్. ఎందుకు బాగుంది బాబాయ్? ఎందుకు బాగుందంటావా? అభివృద్ధిలో కానీ ప్రాజెక్టుల్లో కానీ నీటి వనరుల జనంలో కానీ అన్నిటిలో దూసుకుపోతుంది. ఇప్పుడు ఇంత ఆర్థిక పరిస్థితుల్లో కూడా ఇంతవరకు వెళ్తారంటే రికార్డు. అది ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. మరి ఎంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే జనాలంతా కష్టాల్లో ఉన్నారు, మళ్ళీ నా కోసం ఎదురు చూస్తున్నారు, పాదయాత్ర చేస్తా, ఒక్కొక్కటి సంగతి నేను వచ్చాక తెలుస్తా అంటాడు. అది వేస్ట్ మాటలు. ఎందుకంటే సంగతి తెలుస్తా అన్నప్పుడే కదా ఇప్పుడు జనాల మార్పు వచ్చింది. రఫరాఫ్ అన్నాడా? రఫరాఫ్గా పంపించారు. రౌడీజం అనేది ఉండకూడదు. ఇప్పుడు రౌడీజం ఎక్కడ కనబడుతుందా? లేదు కదా. జనాలు ఎలా పోతుంటారో ఎలా లేదని ఆలోచించాలి కానీ రఫ నరికేస్తాను చంపేస్తానంటే జనాలు ఊరుకుంటారా? మరి అందుకే కదా నీకు మార్పు వచ్చింది, లేకపోతే రాదు కదా. కనీసం అంటే ఈ రోజు ఆయన చేస్తున్నాయి కనపడుతున్నాయి. పెన్షన్ 3000 నుంచి 4000 చేస్తా అన్నాడు. 4000 వస్తున్నాయి, 1వ తారీఖు వస్తున్నాయి అందరు చెప్తున్నారు. అలాగే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది తల్లికి వందనం అన్నాడు, ఎంతమంది ఉంటే అంతమందికి పడ్డాయి. అదే గ్యాస్ కనెక్షన్ కానీ లేదా అన్నా క్యాంటీన్లు అని కానీ జరుగుతున్నాయా లేదా? అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. మరి ఇన్ని జరుగుతున్నా కూడా ఏమి జరగట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారంటే జనాలు పిచ్చోళ్ళ అమాయకుల? అమాయకులు కాదు, ఆయన అన్నాడు కాబట్టి ఇప్పుడు జనాలు తెలివితేటలు పెరుగుతున్నాయి. అది లెక్క. ఆయన ఎంత కిందకి పరిచినా జనాల్లో తెలివితేటలు పెరుగుతున్నాయి. మరి ఇంకా నమ్మాలంటారా? ఇంకా నమ్మేది లేదు. ఇంకా మూర్ఖులు ఉన్నారు కొంతమంది, నమ్మేవారు నమ్ముతారు కానీ చాలా మంది 100కి 90 మంది నంబరు. చివరిగా బాబాయ్ మనం చూసాము, మొత్తం లారీలన్నీ ఊరేగించారు, దాదాపు 1,70,00,000 సంతకాలు చేశారు. ఇప్పుడు ఏదో ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రైవేట్ పరం చేయబోతున్నారు, ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టబోతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నిజంగా ఆ సంతకాలు నిజంగా జరిగినాయి అని అంటావా? అందరూ పెట్టినాయి అంటావా? అవన్నీ పెట్టినాయి కాదు, వాళ్ళంతా వాళ్ళు పెట్టుకున్నాయి. వాళ్ళు పెట్టుకున్నాయి. అంత ధైర్యంగా వచ్చి మీడియా ముందు ఎలా అబద్ధం చెప్పగలుగుతాడు అంటావా? ఆయనకి అబద్ధం పుట్టుకతో వచ్చిందండి, పుట్టుకతో వచ్చిన అబద్ధం అది. అదేమంటే ఋషికొండ మీద కట్టిన ఇల్లు అది మోడీ కోసమో లేకపోతే అది ఎన్ని కోట్లు పెట్టాడు? అది 470 కోట్ల పై మాట అని చెప్పి వాళ్ళు అంటున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కూడా అదే ఉంది. ఈయనేమో 270 కోట్లు 230 కోట్లు అని మాట్లాడతాడు. ఇప్పుడు అబద్ధం చెప్పడం ముందు ఉంటాడని చెప్తారు. వైజాగ్ నుంచి పరిపాలన చేస్తాను, నేను గెలవబోతున్నానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారా కదా? 3 రాజధానులు అన్నాడు. 5 సంవత్సరాలు ఒక రాజధాని అయ్యిందా? అవలేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏడు చేస్తున్నట్టు చూస్తున్నారు కదా జనాలు. అటు వైజాగ్ని వదలలేదు, ఇటు రాజధానిని వదలలేదు. మొత్తం ఉత్తరాంధ్రాని ఆంధ్రాని రెండూ పరిపాలిస్తున్నాడు. చక్కగా జరుగుతున్నాయి పనులు. అది మొత్తం మీద అయితే మార్పు ఉందంటావు? మార్పు వచ్చింది బాగా. చక్కగా అందుతున్నాయి, ఏదైనా బాగున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెన్షన్లని కానీ లేకపోతే రోడ్లని కానీ అసలు ఏమైనా మీకు మార్పు తెలుస్తుందా? ఎలా ఉంది పరిపాలన? ఏదేమన్నటికి మొత్తానికి ఏవి కూడా ఆగలేదండి. పెన్షన్లు వస్తున్నాయి, సమయానికి ఇంటికి వచ్చే ఇస్తున్నారు. దాంట్లో మాత్రం ఎటువంటి తేడా లేదు. ప్రభుత్వం పరిపాలన అంటారా, సక్రమంగా జరుపుతున్నారు. దాంట్లో లోటుపాట్లు మాత్రం ఏ మాత్రం లేవు. అన్నా క్యాంటీన్ అని కానీ ఒక అన్నా క్యాంటీనే కాదండి, ఇంత ముందు రోడ్లు గోతులు పడిపోయి ఉంటే నానా ఇబ్బంది పడిపోయి పూడ్చి నాదుడు లేడు. మరి ఇవాళ రోడ్లు చూడండి, ఏ పల్లెటూరులో కానీ ఎక్కడ కానీ ఎక్కడన్నా గొయ్యి కనబడుతుందా? రోడ్లు వేస్తున్నారు, రోడ్లు శుభ్ర బాగు చేస్తున్నారు కదా. పెన్షన్లు కానీ రోడ్లు కానీ ప్రభుత్వంలో ఎటువంటి అవకతవకలు లేవండి. ఇన్ని కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి అసలు వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, మళ్ళీ నేను వస్తాను, పాదయాత్ర చేస్తాను, ఒక్కొక్క సంగతి తేలుస్తాను అంటున్నాడు. ఎక్కడున్నా కూడా ఏమండి, జనాలు ఒక్కసారి చూశారు అంటే కథం. ఇక తర్వాత మాత్రం మరి అవకాశం ఆంధ్రప్రదేశ్ జనాభా అండిలో ఆంధ్రప్రదేశ్కు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని బొమ్మ చేసుకోరు. అవునా కాదండి? మీరు ఆలోచించండి. ఉద్యోగ అవకాశాలని ఇప్పుడు నాకు ఉంటది ఆశ బుక్స్ భద్రం అయిపోదామని, అవునా కదా? అది అవే ప్రసక్తి కాదండి. అంతేగాని ఇంకా అటువంటి అవకాశాలు ఏమి ఇవ్వరండి. నమ్మరు, ఇవ్వరు. ప్రజలు తీర్పు ఇవ్వాలి కదండి. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో 99% ఇచ్చే ప్రసక్తే ఉండదు. మరి మొన్న కూడా ఏదో 1 కోటి సంతకాలు సేకరించారు, జనాలంతా కూడా కోట్ల మంది వచ్చి అసలు చంద్రబాబు పాలన బాగాలేదని సంతకాలు పెట్టారు, అది అంటున్నాడుగా. పరిపాలన బాగోలేదని సంతకాలు పెట్టారంటారా? వాళ్ళ పనిపాట్లు లేక సంతకాలు పెట్టడమే తప్ప పరిపాలన బాగోలేదని ఎవరు పెడతాడు సంతకం? మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అవన్నీ వైద్యం అందదు, పేదోడికి వైద్యం అందకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. అవన్నీ ఉట్టు మాటలండి. ప్రభుత్వం నడుస్తున్నది మనం ఆలోచించాలి. ఒకటి ఆలోచించండి, ప్రస్తుతానికి మనం నడక ఎలా నడుస్తుంది ప్రభుత్వం, అది మంచిదా కాదా, ఏమి ఇవ్వట్లేదా, ఏమి ఇస్తున్నారా అనే దానికి మనం ఆలోచించి చెప్పాలి. గతంతో పోలిస్తే కొద్దిగా ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే బాగుంది, బాగానే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా ఉందంటావు? అంటే ఇప్పుడు ఏంటంటే
అప్పుడు ఉన్నది ఏంటంటే ప్రతి ఒక్కరికి గంజాయి స్కూల్ పిల్లల దగ్గర నుంచి గంజాయి ఇవన్నీ కూడా సరఫరా అయిపోయి నానా విధంగా ఉండేది. మీకు తెలియదు ఏం కాదు. ఈవేళ గంజాయి ఎక్కడన్నా కనబడుతుందా? కనబడితే పట్టుకోవడమే తప్ప పట్టుకుంటున్నారు. ఉంటే పోలీసులు ఊరుకుంటారు ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎక్కడ దొరికింది, నీకు ఎక్కడ వచ్చింది అని ఆరా తీస్తారు కదా. అది మొత్తం మీద అయితే పరిపాలన బాగుందంట. బాగానే ఉంది. టైంకి వస్తున్నాయి పెన్షన్లు అవి వస్తాయి, ఇంటికే వస్తున్నాయి. ఇంటికే వస్తున్నాయి అంటే ఏమన్నా 250 పెంచడం అట్లా కావాలి? అయ్యేం లేదు, 4000 అన్న 4000 వస్తున్నాయి. పిల్లలకి బాబాయ్ మీ తెలిసిన వాళ్ళకి ఎవరైనా పిల్లలు ఇస్తున్నారు. అంటే ఈ రోజు పథకాలు మాత్రమే కాకుండా డెవలప్మెంట్ విషయంలో కూడా రోడ్లు వేయడం అని, పరిశ్రమలు తేవడం అని, పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం అని అవన్నీ బాగానే ఉన్నాయి. బాగానే ఉంది. అయ్యప్ప మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? నాకైతే ప్రభుత్వం బాగా ఉంది సార్. ఎందుకు స్వామి? ఎందుకు అంతా బాగుంది? జగన్ మీద వీరిట్లు బెస్ట్. అదే స్వామి మీరేమో అలా అంటున్నారు. కొంతమంది మాల వేసుకొని అసలు జగన్ 2.0 అని చెప్పి శబరిమల కూడా తీసుకెళ్తున్నారా? స్వామి నేను చెప్పేదంట చిన్న మాట. జగన్ ప్రభుత్వంలో గంజా బ్యాచ్ ఎక్కువ. మామూలుగా డ్రింక్ అండ్ డ్రైవింగ్ కానీ పోలీసులు కేసులు కానీ బాగా రాసేవు. మామూలుగా అంతమందిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫస్ట్ 2014 ఉన్నప్పుడు 4000 అంత కట్టేవాళ్ళు డ్రింక్ అండ్ డ్రైవింగ్ కేసు. అప్పుడు జగన్ గెలిచిన తర్వాత 11,000 కట్టారు సార్. ఆయన తీసింది ఎక్కడండి? ఎక్కడ అంత పిచ్చ మంది తీసుకొచ్చి జనాలు నాశనం తప్ప. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ పాత బ్రాండ్లు అన్ని వచ్చినాయి, బాగుంది. అది మొత్తం మీద చూస్తే స్వామి ఈ రోజున సంక్షేమ పథకాలు ఒకవైపు, ఇంకోవైపు ఉద్యోగ అవకాశాలు. మొన్న ఈ మధ్య 16,000 పైకి చిలుకు టీచర్ పోస్టులు కానీ, నిన్నగాక మొన్న కానిస్టేబుల్ పోస్టులు కానీ, ఇట్లా ఉద్యోగాలు అయితే వస్తున్నాయి అంటారా ఈ ప్రభుత్వంలో? వస్తున్నాయి స్వామి, వస్తున్నాయి. మరి ఏమి లేదు అంటున్నాడుగా. ఏం లేదు, అసలు జనాలంతా వ్యతిరేకంగా ఉన్నారు. ఏమండి ఎవరికి జనాలు అలాగా అంటారండి. ఇదైతే బాగానే ఉందండి, ప్రభుత్వం బాగానే ఉందండి, మాకైతే బాగా నచ్చిందండి. అది ఇప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు 1,60,00,000 ఏమో సంతకాలు చేశారు. జనాలంతా వచ్చి అసలు ప్రభుత్వ హాస్పిటల్స్ ని ప్రైవేట్ పరం చేయబోతున్నారు, ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టబోతున్నాడు అంటున్నాడు. దానిలో ఎంతవరకు నిజం ఉందంట? అందులో లేదండి, జగన్ అంత అబద్ధం అండి. జగన్ ప్రభుత్వం ఉన్నది మొత్తం అబద్ధం. అంటే 1,70,000 సంతకాలు, 70,00,000 సంతకాలు అబద్ధమే అంటారా? ఇదంతా అబద్ధం సార్, అబద్ధమే. అబద్ధం. జనాలు నమ్మట్లా. జనాలు ఎవరు నమ్మరు స్వామి జగన్ స్వామిని. అదేమంటే నేను ఋషికొండ మీద ప్యాలెస్ కట్టింది ప్రధానమంత్రి కోసం, రాష్ట్రపతి కోసం. మరి ఆ మాట చెప్పాడు స్వామి అంతకు ముందు కట్టినప్పుడు? చెప్పలేదు స్వామి. అది ఆయన ఆ స్వామికే స్వామి. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కట్టింది ఆయనకే కదా, అది ఆ స్వామికి. మళ్ళీ 5 సంవత్సరాలు గెలిస్తే మళ్ళీ అక్కడ వైజాగ్ రాజధాని అన్నాడు కదా, అది ఆయన కోసమే. అక్కడే అన్నాడు కదా గెలిస్తే. ఎవరిని మోసం చేస్తారు? జనాల్ని మోసం చేస్తారు. అమాయకులు అంటారు జనాలు. మరి అంతే, అమాయకులు కాబట్టి మారింది కదా. ఏమైంది? ఆయన మంచి, ఆయన తెలుగు వాళ్ళు అనుకున్నాడు. ఆయన తెలుగు తక్కువ కాబట్టి మళ్ళీ ఇంటికాడ ఉన్నాడు. 11 సీట్లకు వచ్చినాయి. అంత ముందులో ఇల్లు ఏడిపించారు టీడీపీని, 21 అని. ఆఖరి సాయంత్రం 11 సీట్లకు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మొత్తం నరనాశనం అయిపోయింది. మొత్తం మీద స్వామి చూస్తే ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా కష్టపడుతున్నాడు అంటావా? బాగా కష్టపడుతున్నాం స్వామి. నాకు తెలిసిన వరకు మొన్న వరదలు వచ్చినప్పుడు చాలా బాగా చేశారు. ఈ ప్రభుత్వం బాగా చేశారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.